విశాఖపట్నంలోని ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన కేర్ ఆసుపత్రి మరోసారి అత్యాధునిక గుండె చికిత్సలతో తన ప్రతిభను చాటుకుంది. కార్డియోవాస్కులర్ భరత్ కుమార్ మోహన్ దాస్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఇద్దరు హై రిస్క్ గుండె రోగులకు అత్యంత సంక్లిష్ట మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. విశాఖపట్నం, ఏలూరుకు చెందిన రోగులు తీవ్ర రక్తనాళాల బ్లాకేజీలు, స్ట్రోక్ ప్రమాదంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విధానంలో పెద్ద కోతల అవసరం లేకపోవడం, తక్కువ నొప్పి, రక్త నష్టం తగ్గడం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడం, త్వరగా కోలుకునే అవకాశం ఉండడం ప్రధాన ప్రయోజనాలని వివరించారు. మెట్రో నగరాల స్థాయి అత్యాధునిక కార్డియాక్ చికిత్సలు ఇప్పుడు విశాఖలోనే అందుబాటులో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలు మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ప్రాధాన్యతను మరోసారి నిరూపించాయి. మామూలుగా హార్ట్ సర్జరీ అంటేనే గుండె కోసి కొరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం మొట్టమొదటి సమయం మనం చేసిన ఇది మల్టీవెసల్ బైపాస్ గ్రాఫ్టింగ్ ఇది. సో వీ హ్యావ్ పేషెంట్స్ ఆల్సో విత్ అస్ అండ్ దే విల్ ఆల్సో షేర్ దేర్ టెస్టిమోనియల్. ఐ వెల్కమ్ అవర్ CEO Mr. Sukesh and our MS Mr. Sodan and Dr. Kiran is our chief anesthetist here. Thanks everyone for coming. He had multiple blockages. సో కరోటిడ్ డాప్లర్ చేసాము మన సర్జరీ ముందు ప్రతి పేషెంట్ చేసేదే. కరోనరీ ఆర్టరీలో కూడా రైట్ కరోటిడ్ ఆర్టరీలో కూడా బ్లాకేజ్ ఉండింది. సో దానివల్ల స్ట్రోక్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ సెంట్ హిమ్ టు అవర్ ఇన్ హౌస్ న్యూరాలజిస్ట్. అప్పుడు వాళ్ళు CT యాంజియోగ్రామ్ ఆఫ్ ది బ్రెయిన్ వెసల్స్, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్కి ఒక CT చేద్దాం